స్టేషన్ కి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా ఓదెల 2. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. ఈ సినిమాను మధు అనే కొత్త నిర్మాత నిర్మించగా సంపత్ నంది డైరెక్ట్ చేశాడు. అయితే ప్రమోషన్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. కరోనా సమయంలో ఓటీటీలో రిలీజ్ అయిన ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందించారు. ప్రమోషన్స్ ఆసక్తికరంగా ఉండడం, సినిమా కంటెంట్ కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా అనిపించడంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. అందరూ ఎదురు చూసిన విధంగానే ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. సినిమా కథ ఏంటంటే, ఈ ఓదెల 2 స్టోరీ ఓదెల రైల్వే స్టేషన్ కథ ముగిసినప్పటి నుంచి మొదలవుతోంది. ఊరిలో ఎంతో మంది కొత్తగా పెళ్లైన ఆడవాళ్లను శోభనం రాత్రి రేప్ చేసి చంపేస్తున్న తన భర్త తిరుపతి అంటే వశిష్ఠ సింహను రాధ అంటే హెగ్బా పటేల్ తలనరికి చంపేస్తోంది. దీంతో ఆమె జైలు పాలవుతోంది. అయితే ఊరి వాళ్ళందరూ కలిసి తిరుపతికి సమాధి బంధం అనే శిక్ష విధిస్తారు. ఈ క్రమంలో తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారుతోంది. ఊరిలో మళ్లీ పెళ్లైన ఆడవాళ్ల శోభనం రోజు రాత్రి వారిని రేప్ చేసి చంపేస్తున్న ఘటనలు మొదలవుతాయి. అయితే దానికి కారణం ఊరి పూజారి శ్రీకాంత్ అయ్యంగార్ మయన్న అని అనుకొని వాళ్ళను శిక్షించడానికి సిద్ధమైతే తిరుపతి ఆత్మ కారణమని చెప్తాడు ఊరిలో తాయెత్తులు చేసే అల్లా బక్షు అంటే మురళీ శర్మ. దీంతో ఈ సమస్య నుంచి కాపాడాలని మళ్ళీ రాధను కోరుతారు ఊరి వాళ్ళు. ఇది నా వల్ల కాదని తన అక్క ఇప్పుడు అఘోరిగా మారి భైరవి అంటే తమన్నా వల్లే కుదురుతుందని చెప్పి పంపడంతో ఆ ఊరి వాళ్ళు ఆమెని వెనక్కి తీసుకొని వస్తారు. మరి ఊరిని తిరుపతి బారి నుండి భైరవి కాపాడిందా? రాధ ఎలా మరణించింది? చివరికి ఏమైంది అనేది తెలియాలంటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. మూవీ ఎలా ఉందంటే, నిజానికి ఈ సినిమా కథ ఏమిటనే విషయం ప్రమోషన్స్ లోనే అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. రాక్షసుడిగా మారి ఊరి ఆడపిల్లల మీద పడి రేప్ చేస్తూ చంపేస్తున్న మొగుడిని రాధ తలనరికి చంపేస్తోంది. ఆ తర్వాత అతనికి ఊరి విధించిన శిక్ష కారణంగా అతను ప్రేతాత్మగా మారుతాడు. ఆ ప్రేతాత్మ తర్వాత ఎలాంటి దారుణాలకు తెగబడింది, అతని దారుణాల వల్ల ఊరి వారందరూ ఎలా ఇబ్బందులు పడ్డారు, ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వారు చేసిన ప్రయత్నాలేంటి, ఈ విషయాల చుట్టూ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడో దీన్ని చూసిన ఫీలింగ్ కలగడం సహజం. ఎందుకంటే దాదాపు ఇలాంటి కథాంశంతోనే అరుంధతి సినిమాను మనం గతంలో చూసాం. కథనం వేరైనప్పటికీ సంఘటనలు దాదాపు అక్కడి నుంచి ప్రేరణ పొందినట్లు అనిపిస్తోంది. అయినప్పటికీ కథను నడిపించిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను పెద్దగా ఆశ్చర్యానికి గురిచేయదు. కేవలం కథను బిల్డ్ చేసుకునేందుకు ఫస్ట్ హాఫ్ మొత్తం తీసుకున్నాడు దర్శకుడు. అయితే తమన్నా ఎంట్రీ మొదలైనప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకులలో ఒక్కసారిగా ఆసక్తి పెరుగుతోంది. తమన్నా ఎంట్రీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. ఇక ప్రేతాత్మతో పోరాడే సన్నివేశాలు రొటీన్ గా అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్, రాసుకున్న తీరు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఇది కూడా కొత్తగా అనిపించకపోవచ్చు, కానీ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రయత్నం చేశారు మేకర్స్. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే, తమన్నా ఎంట్రీ, ఇంటర్వెల్ బ్లాక్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్ ఎపిసోడ్లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో డైరెక్షన్ టీం సక్సెస్ అయింది. ఈ సినిమాలో నాగ సాధువుగా అఘోరిగా నటించిన తమన్నా తన లైఫ్ టైమ్ లో బెస్ట్ రోల్ పట్టేసిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న ఆమె ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించే అవకాశం దక్కించుకుంది. తిరుపతి అనే ఆత్మగా మారిన వ్యక్తిగా వశిష్ఠ సింహ కూడా ఇరగదీశాడు. ఈ సినిమా డైలాగ్స్ విషయంలో సంపత్ నందిని అభినందించకుండా ఉండలేం. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ కథను అరుంధతితో పోల్చి చూసేలా ఉండడం కాస్త ఇబ్బందికర అంశం. ఇక ఈ సినిమా సున్నిత మనస్కులు చూసే విధంగా లేదు. ఎందుకంటే రక్తపాతంతో పాటు కొన్ని భీతి గొలిపే సన్నివేశాలు సినిమాను కాస్త రా అండ్ రస్టిక్ గా నిలిపాయి. ఓవరాల్ గా చెప్పాలంటే దైవభక్తి, క్రైమ్, హారర్ అంశాలను జోడించి చేసిన ఎమోషనల్ డ్రైవ్ ఓదెల 2. అయితే ఈ సినిమాపై అరుంధతి, అమ్మోరు సినిమాల ప్రభావం భారీగా పడిందని చెప్పాలి. ముఖ్యంగా వశిష్ఠ, మురళీ శర్మ క్యారెక్టర్లు చూస్తే అరుంధతి 2 మాదిరిగానే అనిపిస్తోంది. కంటెంట్ వీక్ గా ఉన్నప్పటికీ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాను తమ ప్రతిభతో నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నం ప్లస్ పాయింట్. దైవభక్తి, దుష్ట శక్తికి మధ్య సంఘర్షణ ఆధారంగా వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి ఓదెల 2 కూడా తప్పకుండా నచ్చుతుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న చిత్రం ఇది. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకు మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75 అవుట్ ఆఫ్ 5. ఓదెల రైల్వే స్టేషన్ కి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా ఓదెల 2. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది.
ఈ సినిమాను మధు అనే కొత్త నిర్మాత నిర్మించగా సంపత్ నంది డైరెక్ట్ చేశాడు. అయితే ప్రమోషన్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. కరోనా సమయంలో ఓటీటీలో రిలీజ్ అయిన ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందించారు. ప్రమోషన్స్ ఆసక్తికరంగా ఉండడం, సినిమా కంటెంట్ కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా అనిపించడంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. అందరూ ఎదురు చూసిన విధంగానే ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. సినిమా కథ ఏంటంటే, ఈ ఓదెల 2 స్టోరీ ఓదెల రైల్వే స్టేషన్ కథ ముగిసినప్పటి నుంచి మొదలవుతోంది. ఊరిలో ఎంతో మంది కొత్తగా పెళ్లైన ఆడవాళ్లను శోభనం రాత్రి రేప్ చేసి చంపేస్తున్న తన భర్త తిరుపతి అంటే వశిష్ఠ సింహను రాధ అంటే హెగ్బా పటేల్ తలనరికి చంపేస్తోంది. దీంతో ఆమె జైలు పాలవుతోంది. అయితే ఊరి వాళ్ళందరూ కలిసి తిరుపతికి సమాధి బంధం అనే శిక్ష విధిస్తారు. ఈ క్రమంలో తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారుతోంది. ఊరిలో మళ్లీ పెళ్లైన ఆడవాళ్ల శోభనం రోజు రాత్రి వారిని రేప్ చేసి చంపేస్తున్న ఘటనలు మొదలవుతాయి. అయితే దానికి కారణం ఊరి పూజారి శ్రీకాంత్ అయ్యంగార్ మయన్న అని అనుకొని వాళ్ళను శిక్షించడానికి సిద్ధమైతే తిరుపతి ఆత్మ కారణమని చెప్తాడు ఊరిలో తాయెత్తులు చేసే అల్లా బక్షు అంటే మురళీ శర్మ. దీంతో ఈ సమస్య నుంచి కాపాడాలని మళ్ళీ రాధను కోరుతారు ఊరి వాళ్ళు. ఇది నా వల్ల కాదని తన అక్క ఇప్పుడు అఘోరిగా మారి భైరవి అంటే తమన్నా వల్లే కుదురుతుందని చెప్పి పంపడంతో ఆ ఊరి వాళ్ళు ఆమెని వెనక్కి తీసుకొని వస్తారు. మరి ఊరిని తిరుపతి బారి నుండి భైరవి కాపాడిందా? రాధ ఇలా మరణించింది, చివరికి ఏమైంది అనేది తెలియాలంటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. మూవీ ఎలా ఉందంటే, నిజానికి ఈ సినిమా కథ ఏమిటనే విషయం ప్రమోషన్స్ లోనే అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. రాక్షసుడిగా మారి ఊరి ఆడపిల్లల మీద పడి రేప్ చేస్తూ చంపేస్తున్న మొగుడిని రాధ తలనరికి చంపేస్తోంది. ఆ తర్వాత అతనికి ఊరి విధించిన శిక్ష కారణంగా అతను ప్రేతాత్మగా మారుతాడు. ఆ ప్రేతాత్మ తర్వాత ఎలాంటి దారుణాలకు తెగబడింది, అతని దారుణాల వల్ల ఊరి వారందరూ ఎలా ఇబ్బందులు పడ్డారు, ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వారు చేసిన ప్రయత్నాలేంటి, ఈ విషయాల చుట్టూ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడో దీన్ని చూసిన ఫీలింగ్ కలగడం సహజం. ఎందుకంటే దాదాపు ఇలాంటి కథాంశంతోనే అరుంధతి సినిమాను మనం గతంలో చూసాం. కథనం వేరైనప్పటికీ సంఘటనలు దాదాపు అక్కడి నుంచి ప్రేరణ పొందినట్లు అనిపిస్తోంది. అయినప్పటికీ కథను నడిపించిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను పెద్దగా ఆశ్చర్యానికి గురిచేయదు. కేవలం కథను బిల్డ్ చేసుకునేందుకు ఫస్ట్ హాఫ్ మొత్తం తీసుకున్నాడు దర్శకుడు. అయితే తమన్నా ఎంట్రీ మొదలైనప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకులలో ఒక్కసారిగా ఆసక్తి పెరుగుతోంది. తమన్నా ఎంట్రీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. ఇక ప్రేతాత్మతో పోరాడే సన్నివేశాలు రొటీన్ గా అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్ రాసుకున్న తీరు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఇది కూడా కొత్తగా అనిపించకపోవచ్చు, కానీ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రయత్నం చేశారు మేకర్స్. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే, తమన్నా ఎంట్రీ, ఇంటర్వెల్ బ్లాక్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్ ఎపిసోడ్లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో డైరెక్షన్ టీం సక్సెస్ అయింది. ఈ సినిమాలో నాగ సాధువుగా అఘోరిగా నటించిన తమన్నా తన లైఫ్ టైమ్ లో బెస్ట్ రోల్ పట్టేసిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న ఆమె ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించే అవకాశం దక్కించుకుంది. తిరుపతి అనే ఆత్మగా మారిన వ్యక్తిగా వశిష్ఠ సింహ కూడా ఇరగదీశాడు. ఈ సినిమా డైలాగ్స్ విషయంలో సంపత్ నందిని అభినందించకుండా ఉండలేం. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ కథను అరుంధతితో పోల్చి చూసేలా ఉండడం కాస్త ఇబ్బందికర అంశం. ఇక ఈ సినిమా సున్నిత మనస్కులు చూసే విధంగా లేదు. ఎందుకంటే రక్తపాతంతో పాటు కొన్ని భీతి గొలిపే సన్నివేశాలు సినిమాను కాస్త రా అండ్ రస్టిక్ గా నిలిపాయి. ఓవరాల్ గా చెప్పాలంటే దైవభక్తి, క్రైమ్, హారర్ అంశాలను జోడించి చేసిన ఎమోషనల్ డ్రైవ్ ఓదెల 2. అయితే ఈ సినిమాపై అరుంధతి, అమ్మోరు సినిమాల ప్రభావం భారీగా పడిందని చెప్పాలి. ముఖ్యంగా వశిష్ఠ, మురళీ శర్మ క్యారెక్టర్లు చూస్తే అరుంధతి 2 మాదిరిగానే అనిపిస్తోంది. కంటెంట్ వీక్ గా ఉన్నప్పటికీ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాను తమ ప్రతిభతో నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నం ప్లస్ పాయింట్. దైవభక్తి, దుష్ట శక్తికి మధ్య సంఘర్షణ ఆధారంగా వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి ఓదెల 2 కూడా తప్పకుండా నచ్చుతుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న చిత్రం ఇది. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకు మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75 out of 5.